వనకచర్లలో అదాని బిగ్ డీల్ అంట. బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. మరి ఎట్లా ఉంటుందో. ఇసుకలో మస్కా అంట. సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం. శేఖర్ గారు సంక్షిప్తం చెప్పండి. నిజంగానే గతంలో కూడా ఇట్లాగే చంద్రబాబు గారి ఇంటి పక్కన తవ్వినా పట్టించుకోవట్లేదని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే వ్యవహారం నడుస్తుందా? ఫోటోలు సహా వేశారు వీళ్ళు. సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి సార్. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనక కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయని చెప్పి నేషనల్ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది సార్. ఆ రోజు దుమ్మెత్తిపోసారు సార్ ప్రజా సంఘాలన్నీ. వాటన్నిటిని కోర్టులో నడుస్తా ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పూడికతీత పేరుతో వెచ్చలివిడిగా ఏదైతే ఇసుకని తవ్వకం చేసి అక్రమంగా తవ్వకం చేసి హైదరాబాద్ నగరానికి తరలిస్తా ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే కాదు సార్ పిఠాపురంలో కూడా రోజుకు 200 లారీలు పోతున్నాయని చెప్పేసి అక్కడి వర్మ గారే తిరువురు ఎమ్మెల్యే గారే ఏదో చెప్పినట్టున్నారు కదా. తిరువురు ఎమ్మెల్యే గారు నైట్ కాపలా కాస్తున్నారండి సార్. వాటాల్లో తేడా వచ్చి దేవినేని ఉమా గారు మొన్న మాట్లాడిన ఆడియో కూడా మీరు ఉంటారు సార్. అవును. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఎందుకు వాళ్ళ పేపర్ రాసింది కదా. ఆయన ఎవరో ఎమ్మెల్యే గారు సీనియర్ ఎమ్మెల్యే చేస్తున్నాడని రాశారు. అయినా కూడా అంత నీట్గా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారు ఎట్లాగో చెప్తారు. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇసుక దగ్గర నుంచి క్వార్జ్ దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి సిండికేట్ మద్యం సిండికేట్ వసూలు దగ్గర నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా వెచ్చలవిడి దోపిడీ చేస్తున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడారు సార్.